చేయవే మనసా జీవమాయే హోవా దేవుని పవన నామమును కీర్తించుమా.
దేవుని యొక్క సందేశాన్ని మనము విన్నాము. ఇందుకు సహాయకరంగా యోహాను సువార్త Gospel according to John chapter 3 verse 16. మూడవ అధ్యాయము 16. For God so loved the world so much that he gave his one and only Son, so that everyone who believes in him will not perish but have eternal life. Okay, the same book. Turn to chapter 6, 38-40 will read it. యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 38 నుంచి 40 వరకు చదువుకుందాం. For I have come down from heaven to do the will of God, who sent me, not to do my own will. And this is the will of God, that I should not lose even one of all those he has given me, but that I should raise them up at the last day. For it is my Father's will that all who see his Son and believe in him should have eternal life. I will raise them up at the last day. ఓకే, 2 భాగాలు మనం చదువుకున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమంతు ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఇంగ్లీష్లో మనము సేమ్ అదే చదువుకున్నాం. రెండవదిగా మనము నేను పరలోకం నుండి దేవుని చిత్తమును నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చానని యేసు ప్రభు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఎందరైతే ఆయన నామమున విశ్వసించారో వారందరూ రక్షింపబడాలి. ఏ ఒక్కరు కూడా తండ్రి తాను సృష్టించిన ప్రజలు నశింపకూడదని ఆయనను ఈ లోకమునకు పంపాడు. ఈ 2 వాక్యాలు మనము ఇంగ్లీష్లో చదువుకున్నాం. ఇక్కడ మనము తండ్రి చిత్తము దేవుని చిత్తము, గాడ్స్ విల్, గాడ్స్ పర్పస్, గాడ్స్ ప్లాన్ అనే మాటలు మనం 2వ సారి చదువుకున్నప్పుడు చూసాం. నేను ఐ విల్ గివ్ ఎ లింక్. మనము పోయినసారి గాడ్స్ విల్ ఉన్నప్పుడు 3 భాగాలు, 3 పార్ట్స్ మనము ఏది మొట్టమొదట దేవుడు ఆది యందు భూమిని సృష్టించినప్పుడు, నరులను సృష్టించినప్పుడు ఆయనకు చిత్తం ఏముండింది. రెండవది ఆయన సృష్టించినటువంటి ఒక సృష్టి చెడిపోయినప్పుడు, భూమి మీద బలాత్కారం నిండినప్పుడు, చెడిపోయినప్పుడు తిరిగి ఆయన సంకల్పము, ఆయన విల్ అనేది ఎలా మారింది. అయితే ప్రజలు ఈ పాపమనేటువంటి యొక్క స్వభావం కలిగిన వారు ఇంకా ఇలా నాశనం చేయకూడదు, వీరిని కాపాడాలన్నటువంటి ఒక మరొక నిర్ణయం తీసుకున్నప్పుడు యేసు ప్రభువును ఈ లోకమునకు పంపి ఒక రక్షణ మార్గమును ఏర్పరిచాడు. క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ with all the good divine virtues, but when they became turned wicked, then how he has destroyed except one believed family, that is Noah's. Through this again the world increased. Malli ade papam, again when the sin repeated, he has come to know that this sin is bound to be in the nature of man. మనుషుని యొక్క స్వభావంలోనే, జన్మలోనే ఈ ఎప్పుడైతే ఆది మనుషుని యొక్క ఆది మానవుడైన ఆదాము దేవుని యొక్క పాపంలోనికి వచ్చాడో ఆ పాప సంతానం అనేది, ఆ నేచర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది, అది కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇలా చేస్తుంటే ఇంక అందరినీ నాశనం చేయక, ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన క్రియేషన్ను, తన బిడ్డలను ప్రేమించాడు, తన సృష్టి యావత్తును ప్రేమించాడు. కాబట్టి రెండవదిగా ఆయన ఈ 2వ భాగంలో ఈ చెడిపోయిన మానవులను, పాపములో ఉన్నటువంటి యొక్క మానవులను ఏ విధంగా రక్షించాలి అన్నటువంటి యొక్క ప్లాన్, సంకల్పం, ఆయన యొక్క విల్, ఉద్దేశము ఎలా నెరవేరుస్తున్నాడు అంటే యేసు ప్రభువును ఈ లోకంలోనికి పంపాడు. తన అద్వితీయ కుమారుడు, the only begotten Son.
మనం చూస్తే ఇక్కడ దేవుడు ఈ మానవులను రక్షించుటకు ఈ యొక్క ప్లాన్, ఈ యొక్క సంకల్పము అనేది ప్రవచనము ద్వారానే ముందుగా మనకు తెలియబడింది. త్రూ ప్రాఫెసీ 700 BC it was told by the prophet Isaiah. చదవండి మీరు క్లుప్తంగా ఎంటబడి తీస్తా ఉంది. ఐజాలో 7:14 యెషయా గ్రంథము ముందు 7:14 చదవండి. 7:14. Somebody else will open it. Same Yeshaya chapter 9:6. 9:6 ఈ రెండు వచనాలు మనం చదువుకుందాం. All right then. 7:14. All right then, the Lord himself will choose the sign. Look, the virgin will conceive the child. She will give birth to a son and will call him Emmanuel. God is with us. Okay. Number 2. 9:6. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders. And he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది యెషయా ప్రవక్త 700 సంవత్సరములు క్రీస్తుకు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్, దిస్ prophecy was prophesied. ఈ మొదటి ఏమిటి? ఇది ఎగ్జాక్ట్లీ ఇటుగా మనం లూక్ చాప్టర్లో వస్తే ఏ చైల్డ్ బర్న్ అంటూ మనకు యేసుక్రీస్తు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టినాడు. ఎక్కడ? ఒక కన్యక మరియ గర్భములు. ఎగ్జాక్ట్లీ the virgin will conceive and bear a son. ఆయన ఇమ్మాన్యుయల్. మీరు మత్తయి సువార్తలో చూస్తే ఇమ్మాన్యుయల్, దేవుడు మనకు తోడు, ద గాడ్ ఈజ్ విత్ us. తర్వాత యేసు అని ఆయనకు పేరు పెట్టబడ్డాడు. యేసు అనగా రక్షకుడు, ఇది సేవియర్. ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఎప్పుడైతే మానవులు తమ యొక్క పాపములో దుష్టత్వంలో జీవించి వాళ్ళు చెడిపోతున్నారు అనేటువంటి వారిని కాపాడాలనేటువంటి ఈ ఉద్దేశమును బట్టి తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకమునకు ఒక కన్యక మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఇట్ ఇస్ నాట్ త్రూ బై ఏ ఫిజికల్ మీన్స్ ఆర్ బయలాజికల్ మీన్స్, బై ద హోలీ స్పిరిట్ షీ కన్సీవ్డ్. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె యేసును కని ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్, ఇక్కడ మనం చూసిన దాంట్లో ఏమిటంటే, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినప్పుడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభువు దేవుడే, ఈ ఇన్కార్నేషన్ ఆఫ్ ద గాడ్. ఆయన దేవుడే మనుషుడిగా మనము లాస్ట్ టైం చూసినప్పుడు సృష్టి బిగినింగ్లోనే దేవుడు ఉన్నాడు, అదృశ్య స్వరూపైనటువంటి దేవుడిని కొలస్సీ పత్రికలో పౌలు రాసినటువంటి రాశాము. ఆయన ఆదియే ఉన్నాడు, ఆయన ద్వారా సమస్తమును కలిగింది. ఈ యేసుక్రీస్తు ద్వారా రక్షకుడు మనకు వచ్చాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభువును దేవుడు ఈ లోకానికి పంపాడు. ఇది రక్షణ మార్గమును ఆయన ఏర్పరిచాడు. ఆయన ఎలా వచ్చాడు? ఈ కేమ్ ఇన్ ఎ మేంజర్, ఒక పశువులు తొట్టిలో దీనమైన స్థితిలో వచ్చాడు. యూదులు అలనాడు ఏం చేశారు? మెస్సియా వస్తాడు, ఆయన గుర్రముల మీద, ఏనుగుల మీద పెద్ద మహిమలో వస్తాడని ఎదురు చూశారు. కానీ ఆయన వచ్చినటువంటి ఒక దీన స్థితిలో, ఒక దాసుని స్వరూపం అని ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. దేవునితో సమానముగా ఉండి ఆయన ఒక దాసుని స్వరూపమును ధరించుకొని వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఒక స్థితి మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై అలా వచ్చాడు. చూడండి, ఈయన ఎందుకు వచ్చాడు అన్నటువంటి ఒక జాన్ బ్యాప్టిస్ట్ బాప్తిజం ఇచ్చి యోహాను కూడా యేసు ప్రభువు రాకను గురించి ఆయన ప్రవచించినటువంటి చూస్తాం. యోహాను సువార్త 1:29, 1:29.
ఎవరు ముందు ఇస్తే వాళ్ళు చదవాలి. The next day John saw Jesus coming toward him and said, "Look, the Lamb of God who takes away the sin of the world. He is the one I was talking about when I said, a man is coming after me who is far greater than I am, for he నాకంటే existed." గొప్పవాడు, ఇదిగో నా తర్వాత వచ్చేవాడు ఈయనే. యేసు ప్రభుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె. ఆల్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హి టేక్స్ అవే. ఎలా? రక్తము చిందింపాలంటే రక్తము చిందింపకుండా ప్రాయశ్చిత్తము లేదు, పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆర్ రెమిషన్ ఆఫ్ సిన్స్ వితౌట్ షెడింగ్ ద బ్లడ్. అందుకే మోషే కాలములో ఏం చేస్తున్నారు వారు? వారి యొక్క పాపాలన్నీ గుర్తు వచ్చినప్పుడు వారు మందిరానికి వెళ్ళి మేకలను గొర్రెలను ఇవన్నీ బలి ఇచ్చేవారు. రక్తము చిందించి ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను కానీ ఒక కోడెను కానీ తీసుకొచ్చి దాన్ని బలియాగము చేసి ఆ రక్తము చిందింపబడినటువంటి ఒక రక్తం ద్వారా యాజకుడు దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్లి ఆ రక్తమును అక్కడ చిందించినప్పుడు చిలకరించినప్పుడు వీరికి పాపముల క్షమాపణ కలిగి వారు వెళ్ళిపోయేవారు. అయితే ఈ పాపాలు మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నది, ప్రతి ఏడాది వారికి జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క పాపము అనేది ఏ పర్మనెంట్ సొల్యూషన్ అనేది వారికి అవి ఎన్నటికీ తీసివేసేటువంటి యొక్క మార్గము లేదు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10th chapter 4 and 5 read one, and 7 and 9 read next. 4 and 5. For it is not possible for the blood of bulls and goats to take away sins. That is why Christ, when he came into the world, said, You did not want animal sacrifices and grain offerings, but you have given me a body so that I may obey you. No, you were not pleased with the animals burned on the altar, or with the offerings for sin. చాలు, 9th వరకు చదివినామా? అప్పుడు ఓకే. Then I said, Look, I have come to do your will, O God, just as it is written about me in the scriptures. Christ said, You did not want animal sacrifices or grain sacrifices or animals burned on the altar or other offerings for sin, nor were you pleased with them, though they were required by the law of Moses. Then he added, Look, I have come to do your will. He cancels the first covenant in order to establish the second. ఓకే. గొర్రెలు కోడెలు ఈ యొక్క రక్తము చిందించుట వలన ఇవి పాపము తీసివేయలేకపోతున్నాయి, తీసివేయటం అసాధ్యము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ రిమూవ్ యువర్ సిన్స్ పర్మనెంట్లీ. దే బలియాగము చేయడము, రక్తము చిందించిన తర్వాత వారు వెళ్తున్నారు, మళ్ళీ ఆ పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి, మళ్ళీ వారి పాపాలు వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవి నీకు బలియు అర్పణను కోర. వాస్తవానికి గాడ్ డిడ్ నాట్ డిజైర్ దిస్ కైండ్ ఆఫ్ ద సాక్రిఫైస్. నువ్వు కోరలేదు. ఇది ఒక ఛాయ. ఇట్ ఈస్ ఏ సైన్ ద కమింగ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొర్రె పిల్ల ఎన్నటికీ ఇంకా మళ్ళీ జ్ఞాపకం రాకుండా ఈ పాపముల నిమిత్తము ఒకే ఒక బలిని అర్పించుటకు, ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఒక బలిని అర్పించి మన పాపములు మరెన్నటికీ గుర్తు రాకుండా, ఆ జ్ఞాపకం రాకుండా తీసివేయటువంటి ఒక ఆ బలియాగమునకు వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్ వీరు ఈ బలులు అర్పించేవారు. ఇది ఒక ఇట్ ఈస్ ఎ సైన్, లేక ఇది ఒక ఛాయ. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్ దే మేడ్ ఇట్, బట్ రియలీ గాడ్ డిడ్ నాట్ వాంట్ డిజైర్డ్ దిస్ కైండ్ ఆఫ్ ద సాక్రిఫైస్. ఆయన బలులు కోరలేదు. ఇదిగో నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. నౌ ఇట్ ఈస్ ద రైట్ టైమ్. The so many years passed.
ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే ఎన్నో సంవత్సరాలు అది నానాటికి ఆ పాపం అనేది తీసివేయబోవటం లేదు, కానీ మాటి మాటికి చేస్తానే ఉన్నారు. సో మెనీ డార్క్ ఇయర్స్కి, చీకటి సంవత్సరములు, ద అపోస్టసీ, భక్తిహీనత అనేది పెరుగుతూనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ద టైం, రైట్ టైం, ద అపాయింటెడ్ టైం, ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ద గాడ్ హెస్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ మనం అనుకుంటున్నాం. గలీషియన్స్ 1:4, యు రీడ్ ఇట్. గలతీయులకు రాసిన పత్రిక 1 మొదటి అధ్యాయమే 4వ వచనంలో ఉంటుంది, చూడండి. Jesus gave his life for our sins, just as God our Father planned in order to rescue us from this evil world in which we live. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని, ఇన్ ద రైట్ వెన్ ద సిన్ ఎక్స్పాండెడ్, వికెడ్నెస్ సో స్ప్రెడ్, అప్పుడు దేవుడు తన కుమారుని తగిన కాలం ముందు, ది రైట్ అపాయింటెడ్ టైము, మన పాపములను బలియాగం చేసేటకు ఆయన వచ్చాడు. ఆయన ఇట్ ఇస్ ద గాడ్స్ ప్లాన్ లాంగ్ బ్యాక్. 700 సంవత్సరముల కిందటనే యెషయా ప్రవక్త ప్రవచించాడు, వచ్చాడు, కన్యక మరియ గర్భములో వచ్చాడు. మనందరి నిమిత్తము ఆయన పరలోక సంబంధమైనటువంటి అన్ని విషయాలను చక్కగా బోధించి దేవుని యొక్క జ్ఞానమును, ఆ జ్ఞానమును మనకు ఏ ట్రూ విజ్డమ్ అనేది మనకి ఇచ్చాడు. మనల్ని ఏ విధంగా అవన్నీ బోధించి అనేక స్వస్థతలు, అనేక విషయాలు మనకు బోధించాడు. పరలోక సంబంధమైన విషయాలు బోధించి ఆయన రైట్ టైంలో ఈ యొక్క బలియాగము లేక ఆ కలువరి శిలువలో మనందరి నిమిత్తము చిందించుటకు వచ్చి ఉన్నాడు. అది గాస్పల్స్, అన్ని గాస్పల్స్ కూడా మాథ్యూ, మార్క్, లూక్ అండ్ యోహాన్, వీరందరూ కూడా ఈ కలువరిలో శిలువలో ఆయన చేసే బలియాగమును, మనుషుల సమస్త మానవాళి పాపల క్షమాపణ నిమిత్తము ఆయన చేయాలి. రక్తము చిందింపకుండా దెర్ ఇస్ నో రెమిషన్, దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ లేదు. Hebrew 9:22, ఓపెన్ ద Hebrews 9:22లో చూడండి. In fact, we can say that according to the law of Moses, nearly everything was purified by sprinkling with blood. Without the shedding of blood, there is no forgiveness. వితౌట్ షెడ్డింగ్, ఎలాంటి షెడ్డింగ్, ఎలాంటి బ్లడ్, ఎనీ బ్లడ్, మేకల యొక్క రక్తమా, కోడల యొక్క రక్తమా, అవి చిందించడం వల్ల ఏమొస్తుంది? మాటి మాటికి జ్ఞాపకం వస్తుంది. నౌ ద నిష్కలంకమైన రక్తం, హెబ్రూలో 7:22 చూడండి, ద రైట్ పర్సన్ హూ ఇస్ టు బి గివెన్. This new system was established with a 7:26 Hebrews 26. He is the kind of high priest we need because he is holy and blameless, unstained by sin. He has been set apart from sinners and has been given the highest place of honor in heaven. ఆయన నిష్కలంకము, నిర్దోషి, పవిత్రుడు, ఇవన్నిటి కూడా ఆకాశ మండలంలో మిక్కిలి హెచ్చైన వాడు. అలాంటి యాజకుడు మనకిప్పుడు వచ్చాడు. మన నిమిత్తము బలియాగం అవుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ద ప్రెషియస్ బ్లడ్, ఈవెన్ ద పీటర్ సేస్ 1:19, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత వీఆర్ నాట్ రిడీమ్డ్ బై ద పెరిషబుల్ థింగ్ లైక్ సిల్వర్ అండ్ గోల్డ్, బట్ ద ప్రెషియస్ బ్లడ్, స్పాట్లెస్ బ్లడ్, బ్లేమ్లెస్ బ్లడ్, నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడుదురు. ఇది ఆ రక్తమును చిందించుటకు యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి సమస్త మానవాళి పాప క్షమాపణ నిమిత్తము ఈ లోకానికి ఆయన వచ్చాడు. చూడండి, నౌ వాట్ హీ డిడ్ ఇట్ నౌ. Hebrew 10:12 as well as 14 we read it. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము 14వ వచనం రెండు. But our high priest offered himself to God as one sacrifice for sins, God good for all time. He sat down at the place of highest honor at God's right hand.
For by that one offering he perfected forever all those whom he is making holy. మనందరినీ సదాకాలము పరిశుద్ధులుగా బై వన్ సాక్రిఫైస్, నో మోర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ అర్పించేటువంటి ఒక పద్ధతిని తీసివేసి ఒకే ఒక బలియాగం, బికాజ్ ఈజ్ ఎ ప్యూర్ ల్యామ్, నిష్కలంకము నిర్దోషమైనటువంటి ఒక రక్తం ఆయన చిందించి ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ ఆయన బలిని ఒక్క బలి నేర్పించి సదాకాలము మనలను పర్ఫెక్టెడ్, సదాకాలము సంపూర్ణులుగా పరిశుద్ధులుగా ఎందరైతే ఈ విషయమును మీరు అంగీకరించారో, ఈ విషయంలో మీరు ఈ సత్యమును మీరు గ్రహించారో, మేమందరము పాపులము, ఈ లోకములో నీతిమంతులనేవాడు లేడు, మన పాపములకు పరిహారము దెర్ ఇస్ ఓన్లీ వన్, యేసుక్రీస్తు నామమున, ఈ నామమున తప్ప మనకు ఎలాంటి లేదు, రక్షణ లేదు. అపోస్టల్స్ 4:12 యు రీడ్ ఇట్, విల్ కంటిన్యూ అగైన్ దిస్. అదే మనము ఈయన ఒక్కడే అపోస్టల్స్, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4:12. There is salvation in no one else. There is no other name in all of heaven for people to call on to save them. ఆకాశము క్రింద భూమి మీద మరి ఏ నామమున, దెర్ ఆర్ సో మెనీ గాడ్స్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ అండ్ సో మెనీ ఏంజల్, దే కీప్ ఆన్ వర్షిపింగ్. మూర్ఖమైనటువంటి ఒక ఆచారములు. యెషయా ప్రవక్త 44వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు ఒక వుడ్డును, ఒక చెట్టును నరికి దాంట్లో ఒక శ్రేష్టమైన లూమ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ద స్టెమ్, నైస్ స్టెమ్, యూ సపరేట్ ఇట్, రెస్ట్ యూ కీప్ యూజింగ్ ఫర్ యువర్ బర్నింగ్ పర్పస్. పొయ్యిని ఉపయోగించి దాని మీద మాంసం వండుకొని అన్ని తింటున్నారు. ఈ చెక్కను మనిషి చెక్కేస్తున్నాడు, ఒక బొమ్మను చెక్కి ఆ బొమ్మను వల్ల తాను చేసిన బొమ్మకే దానికి నోరు ఉందా, మాట్లాడేందుకు చెవులున్నాయా, వినేందుకు ఏమి, ఇవన్నీ కూడా Psalm 115 అండ్ Isaiah 44 యూ రీడ్ ఇట్. కానీ దేర్ ఇస్ ఓన్లీ వన్, ఐఎమ్ ద ఓన్లీ వన్. 14:6 John 14:6 యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఇట్. ఏమంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప అదర్ దాన్ మీ. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఒకే ఒక నామం, అది యేసుక్రీస్తు నామమునే మనకు రక్షణ ఉన్నది, ఇంకా మరి ఏది లేదు. ప్రియులారా, దేవుడు వచ్చాడు, ఎ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ కల్వరి శిలువలో మనుషులందరి నిమిత్తము, ఆల్ ఫర్ ఆల్ ఈ షెడ్ ఇట్. ఈ సత్యమును గురించి మనుషులందరూ తెలుసుకోవాలి, రక్షణ పొందాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. రీడ్ 1 తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2nd chapter 2:5. For there is no God and one mediator between God and man, the man Jesus, Okay, who gave himself as a ransom for all. you read the 4th onwards. Who wants all people? This is good and pleases God our Savior, who wants all people to be saved and to come to a knowledge of truth. Lord's will, Lord wants that all should be saved and come to the knowledge of this truth. What is this truth? There is a remission only through the blood of Christ. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారానే రక్షణ ఉన్నది. మనుషులందరూ రక్షణ పొంది ఈ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్? ఐఎమ్ ద ట్రూత్. నేను సత్యమును, నేను జీవమును, నేను మీకు జీవము, అనంతమైన జీవం ఇచ్చేవాడిని నేను, మార్గమును నేను. దేవుడు ఇష్టపడుతున్నాడు అందరూ, మనుషులందరూ రావాలని. అది చూడండి, ఇంకా 6th ఏం చేస్తారు? హీ గేవ్ ఎ ర్యాన్సమ్ ఫర్ సమ్ ఆర్ ఆల్.
చూడండి, ఆయన మనుషులందరి కొరకు ఇచ్చినాడా, కొందరి కొరకు ఇచ్చినాడా? చూడండి, ర్యాన్సమ్ చూడండి, ఆయన ఏమి ఆడిచ్చాడు. 6th లో ఉంటుంది, 5th and 6th కంటిన్యూ, 6th లో ఉంటుంది చూడు, 6th లో ఉంటుంది చూడు, 2:6 తిమోతి 2:6 ఫర్ ఆల్, For everyone. ఫర్ ఎవ్రీవన్. సో ఇది అన్నమాట యేసు ప్రభు యొక్క. ఒకప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అగైన్ ఈజ్ విల్, అగైన్ ఇది ఆజ్ఞాపిస్తున్నాడు. ఏది చదవండి, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 17th chapter 31 verse. 17:31. For he has set a day for judging the world with justice by the man he has appointed, and he proved to everyone who this is by raising him from dead. Right? 30:31 you can read sometime English lo difference vastadi. God overlooked people's former ignorance about these things, but now he commands everyone everywhere Sorry, I want to get that point annamata. turn away from idols. ఒకప్పుడు ఆ అజ్ఞాన కాలమందు 30లో వన్స్ గాడ్ ఏంటంటే ఆ అజ్ఞాన కాలమందు చూచి చూడని జస్ట్ ఓవర్లుక్డ్ ఇట్. పీపుల్ ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. ఇప్పుడైతే మనకు జ్ఞానం ఇచ్చాడు, వాక్యం వస్తున్నాడు. అందరికీ ఆ వాక్యం అందుబాటులో లేదు. బైబిల్స్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రింటెడ్. ఎన్ని లాంగ్వేజ్లలో బైబిల్ ప్రింట్ చేసినారు? దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ నా ఉన్నాయి. తెలియదే ఎంతమంది స్వార్థికులు వెళ్తున్నారు, ఎంతమంది దీన్ని దేవుడు ఎంత దాన్ని విస్తారంగా మనుషులకు తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు ఇలాంటి ప్రొవిజన్ లేదు. కొందరు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి హీ డిడ్ నాట్ బి వెరీ సివియర్ పనిష్మెంట్ అనేది ఇవ్వకుండా ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు. నౌ హీ వాంట్స్ ఆల్ టు బి రిపెంటెడ్ అండ్ టు బి సేవ్డ్. ఎలా? యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకా వేరే దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ ద రిడెంప్షన్. ప్రియులారా, దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చాడు. మన పాపాలకు ఒక పరిహారమును, ఒక రక్షణ మార్గమును ఏర్పరిచాడు. తన సొంత కుమారుని, ఈ స్పేర్ నాట్ హిస్ ఓన్ సన్ ఫర్ ద సేక్ ఆఫ్. ఎంత ప్రేమించాడు దేవుడు లోకమును, ఎంత ప్రేమించాడంటే తన ఒకగానొక కుమారుని ఇచ్చాడు. 3:16 we keep on reading it. It is so the popular word. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుని ప్రేమించాడు. ఇప్పుడు అందరుగా ఓకే, విల్ రీడ్ అండ్ క్లోజ్ ద సెర్మనీ. పీటర్, 2 Peter, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. The Lord isn't really being slow about his promise to return, as some people think. No, he is being patient for your sake. He does not want anyone to perish, so he is giving more time for everyone to repent. ఓకే, అంజూరపు చెట్లను లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో ఉంది. లెట్ నాట్ గో. అంజూరపు తోటలో ఏమి కాయనప్పుడు యజమానుడు వస్తాడు, తోట యజమానుడు వస్తాడు. తోటమాలను చూస్తే నేను దీనికి ఏమి చేయలేదు, మంచి ఎరువు ఇచ్చాను, మంచి నేల ఇచ్చాను, నీరు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, కానీ చెట్లు ఫలించలేదు, దీన్ని స్మాష్ ఇట్, పెరికేయమని చెప్తాడు, నారికేయమని. అప్పుడు తోటమాల ఏమంటాడు తెలిసిన? గాడ్, ఆ మాస్టర్ గివ్ మీ అనదర్ మోర్ ఇయర్. మీరు పాట కూడా పాడతాడు, అగ్ని ఇంకో వన్ మోర్ ఇయర్ గివ్ మీ, ఐ విల్ మోర్. ఇంకా నేను నా సమయాన్ని ఇచ్చేసి, నేను ఇంకా త్రవ్వి, ఇంకా చేసి దీన్ని బాగు చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా కాకపోతే దెన్ నౌ ద లార్డ్ ఈస్ ప్లీడింగ్ ద గాడ్. ప్రభువు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఇంకా ఇవ్వు, ఇంకా ఈ ప్రజలకి ఇవ్వు, ఇంకా వాక్యం నేను ఇంకా విస్తరింపజేస్తాను, వారికి ఇంకా చెప్తాను, ఇంకా వెళ్తాను, వారికి చెప్తున్నాను. ఎంత పేషెంట్గా ఇస్తున్నా అంటే లార్డ్ ఇంకా ఎదురు చూస్తున్నాడు. మనుషులు మారుతారు. వారికి ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఈ రోజుల్లో. ఇంకా మనుషులు మారకపోతే ఏం చేయాలంక ఆయన? దెర్ ఇస్ నో
పోయినావు, ఎన్ని మార్లు గద్దించినా వాడు మారకపోతే ఏం చేస్తాడు? రీడ్ ఇట్, ఐఎమ్ ఎక్స్టెండింగ్ వన్ మోర్ వర్డ్స్. ప్రావర్బ్ 29:1. ప్రావర్బ్ 29:1. ఈజ్ పేషెంట్లీ వాచింగ్. ఆయన ఇంకా మన పాటలు తిరిగి Whoever stubbornly refuses to accept criticism will suddenly be broken beyond repair. హూఎవర్ దాంట్లో ఉంది. కానీ ఎన్ని మార్లు గద్దించినా, రిబ్యూకింగ్ అగైన్ అండ్ అగైన్, వార్నింగ్ అగైన్ అండ్ అగైన్, స్టిల్ ఇఫ్ యూ డోంట్ టర్న్, సడన్లీ వాడు ఒకేసారి ఖతం అయిపోతాడు. దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు పిల్లారా, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఎన్ని బైబిళ్ళు, ఎన్ని ప్రచారాలు, టీవీల్లో, అన్నిల్లో ఎంత దేవుని గురించినటువంటి ఈరోజు ఎక్స్క్యూజ్ లేదు. ప్రభువా నీ గురించి నేను తెలుసుకోలేదే అని అంటుంటక ఎక్స్క్యూజ్ లేదు, ఇంకా మనకు లేదు, అలాంటి సాకులు లేవు. దేవుడు ఎంతగానో విస్తరించి ఆయన మన నిమిత్తమై తన సొంత కుమారుని బలియాగం చేశాడు. ఆయన కలువరి శిలువలో బలియాగం, ఇదిగో నేను సమాప్తం ఆయన అంటున్నాడు. ఎంత వాట్ కైండ్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ అంటారు గా, ద యాగనీ, సఫరింగ్స్. దేవుడు అలాంటివి అనుభవించి నీ నిమిత్తం నా నిమిత్తం తన యొక్క అమూల్యమైన రక్తంలో చిందించి మనల్ని కడిగాడు. వన్స్ ఫర్ ఆల్. జస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్, దట్స్ ఆల్. యూ జస్ట్ ట్రస్ట్ హిమ్. రోమా 19:9 ఉంది అన్నమాట. మీరు చదివితే చాలు, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లే నీకు రక్షణ. సింపుల్. విశ్వాసము చేత, కృప చేత మీరు రక్షింపబడతారు అంటున్నాను. కాబట్టి ప్రియులారా, మనము ప్రభుని నమ్ముకున్నాము, ప్రభుని ఆరాధిస్తున్నాము. ఆయన ఇచ్చే వర్తమానం ఇంకా లోకంతో ఆయన ఇంకా చేస్తున్నాడు అన్నమాట. కానీ నమ్మిన బిడ్డలము ఇది పార్ట్ 2 అయిపోయింది అనమాట. ఆయన ఏ విధంగా మనుషులను రక్షించే మార్గాన్ని ఏర్పరిచి అందరినీ రక్షిస్తున్నాడు. రక్షింపబడిన బిడ్డలు ఇంకా రక్షింపబడకపోతే, వారు ఇంకా తిరస్కరిస్తే ఏ విధంగా వారు నాశనానికి గురి అవుతారన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చాడు దేవుడు. ఇంకా మన పట్ల పేషెంట్గా ఉన్నాడు. ఇంకా రక్షింపబడిన మనము నెక్స్ట్ ప్రభుచితం అయితే నెక్స్ట్ వారంలో రక్షింపబడిన బిడ్డలను మనము ఈ లోకంలో ఎలా జీవించాలి, ఆయన చిత్తము మన పట్ల ఏమున్నది అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాము. దేవుడు ఈ వాక్యాలను, ఈ మాటలు మనందరి నిమిత్తము దీవించుగాక. ప్రార్థన చేసుకొని ఉడికి పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, మరొకసారి క్రీస్తునామ పేట మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ మా ప్రభు దినమున మా కుటుంబమును మీ ప్రేమ బిడ్డలుగా మీ సన్నిధిలో చేరి తండ్రి యోగ్యముగా మిమ్మల్ని ఆరాధించి ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయా ప్రదేశాల్లో ఉన్న మా ప్రేమ బిడ్డలను వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ వారు కూడా మీ వారి స్థలాల్లో మిమ్మల్ని ఆరాధిస్తున్నారని నమ్ముతున్నాం. ఇంకా ఎంతోమంది నమ్మిన బిడ్డలు కుటుంబపరంగా ఆయా స్థలాల్లో తండ్రి మిమ్మల్ని ఆరాధించుండగా వారి మధ్యన మీరు ఉంటున్నారు, ఆరాధనను అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాం. నాయన మా తండ్రి, మా ప్రభువా, అనేక సంఘాలు మూయబడ్డాయి నాయన. ఆయన సేవకులు నానా విధాలుగా తండ్రి మరి ఆన్లైన్లో ఆరాధన తండ్రి మరి చక్కని వర్తమానాన్ని అందిస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను, మీ సేవకులందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. నమ్మిన పిల్లలందరికీ సురక్షితంగా కాపాడమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, మీరు ఎరుగుదురు ఈ COVID-19 వల్ల తండ్రి ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఎంతో బాధలో, దుఃఖంలో ఉంటున్నాయి నాయన. అనేక మరణాలు జరుగుతున్నాయి నాయన. ప్రజలు భయంతో, భీతితో తండ్రి ఇళ్లలో గడుపుతుంటున్నారు నాయన. ఈ యొక్క భయంకరమైన స్థితి నుండి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి మా దేశమును, ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా మా దేశమును, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను కూడా మీరు ఆదరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మా ప్రేమైన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించండి. బంధువులను, స్నేహితులు, నమ్మిన బిడ్డలను, సేవకులను, వారి కుటుంబాలను తండ్రి ఆ స్థలాల్లో మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకుంటూ ఈ దినమంతయు మీ కృపలో మా క్షేమం అనుగ్రహించి మీ చిత్తమైతే తిరిగి రాత్రికాలం మీ సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.